ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ఎఫెక్ట్ దేశంలో కమర్షియల్ సిలిండర్లపై పడింది. ముంబైలో 20% హోటళ్లు, రెస్టారెంట్లు ఇప్పటికే మూతపడ్డాయి. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లోనూ అదే పరిస్థితి నెలకొంది. దీంతో రంగంలోకి దిగింది కేంద్రం. ఆయిల్ కంపెనీలపై ఎస్మా ప్రయోగించింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్కు కృత్రిమ కొరత సృష్టించకుండా చర్యలు తీసుకుంటోంది. పశ్చిమాసియాలో యుద్ధంతో భారత్లో ఇంధన కొరత నెలకొంది. హార్ముజ్ జలసంధి నుంచి ముడి చమురు నౌకల రాకపోకలు నిలిచిపోవడంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రమైంది. బెంగళూరు, చెన్నై, ముంబైలోని హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. దీంతో అసోసియేషన్లు ఆందోళన వ్యక్తం చేయడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. వెంటనే ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని ఆయిల్ రిఫైనరీలకు ఆదేశించింది. అలాగే దేశీయ ఇంధన అవసరాలకు ఇబ్బంది కలగకుండా కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో వంట గ్యాస్, ఎల్పీసీ, నేచురల్ గ్యాస్ సరఫరాను క్రమబద్ధీకరించేందుకు చమురు కంపెనీలపై ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ ఎస్మాను అమల్లోకి తెచ్చింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. గృహ అవసరాలు, రవాణా రంగానికి మొదటి ప్రాధాన్యతనిస్తూ గ్యాస్ ఉత్పత్తిని పెంచాలని ఆదేశించింది. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం గత 6 నెలల సగటు వినియోగాన్ని ప్రాతిపదికన తీసుకుని సరఫరాను నిర్ణయించారు. గృహ వినియోగం, రవాణా రంగానికి ఎలాంటి కోత లేకుండా పూర్తి స్థాయిలో గ్యాస్ అందించాలి. జాతీయ గ్యాస్ గ్రిడ్ పరిధిలోని పరిశ్రమలు, ఇతర తయారీ యూనిట్లు, పారిశ్రామిక వినియోగదారులకు గత 6 నెలల సగటు సరఫరాలో 80% అందేలా చర్యలు తీసుకోవాలి. వ్యవసాయ రంగానికి కీలకమైన ఎరువుల కర్మాగారాలకు 70% కోటాను కేటాయించాలి. ఆయిల్ రిఫైనరీలకు ఇచ్చే గ్యాస్ కేటాయింపులను 65% తగ్గించి ఆ మిగులును ప్రజావసరాలకు మళ్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. గ్యాస్ కొరతను సాకుగా చూపి అక్రమ నిల్వలు చేసే వారిపై, బ్లాక్ మార్కెటింగ్పై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఉత్పత్తి, దిగుమతులు, నిల్వలు, కేటాయింపు, సరఫరా, వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి అందించాలని ప్రతి ఉత్పత్తిదారుడు, దిగుమతిదారుడు, రవాణాదారుడు, పంపిణీదారులను ఆదేశించింది. దేశీయ అవసరాల కోసం ఎల్పీజీ ఉత్పత్తిని గరిష్ట స్థాయికి పెంచాలని 8 రిఫైనరీలకు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అదనపు ఉత్పత్తిని కేవలం గృహ అవసరాలకే మళ్లించాలని స్పష్టం చేసింది కేంద్రం. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల 3 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో ఒక ప్రత్యేక కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. కమర్షియల్ సరఫరాపై ఈ కమిటీ నిర్ణయమే అంతిమమని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కేంద్రం వినియోగదారులకు 25 రోజుల ఇంటర్ బుకింగ్ పీరియడ్ ప్రవేశపెట్టింది. అంటే ఒక సిలిండర్ బుక్ చేసిన 25 రోజుల తర్వాతే తదుపరి బుకింగ్ కు అవకాశం ఉంటుంది. ఇరాన్, యుఎస్ యుద్ధంతో భారత్లో నెలకొన్న ఎల్పీజీ కొరతపై కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇరాన్ ఆంక్షలతో ప్రపంచ చమురు సరఫరాకు జీవనాడి అయిన హార్ముజ్ జలసంధి నుంచి నౌకల రవాణాకు బ్రేక్ పడింది. దీంతో పెట్రోల్, డీజిల్, గ్యాస్కు కృత్రిమ కొరత రాకుండా కేంద్రం నిత్యావసర సరుకుల చట్టాన్ని ప్రయోగించింది. బ్లాక్ మార్కెటింగ్, నిల్వలను నియంత్రించేందుకు పెట్రోలియం శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రత్యామ్నాయ మార్గాల కోసం ప్రభుత్వం అన్వేషిస్తున్నప్పటికీ ప్రస్తుతమున్న నిల్వలను పొదుపుగా వాడాలని నిర్ణయించింది. దేశంలో చమురు, గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని కేంద్రం ప్రకటనలు చేస్తున్న వాణిజ్య సిలిండర్ల కొరతతో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. ముంబైలో ఇప్పటికీ 20% హోటళ్లు, రెస్టారెంట్లను మూసివేసినట్టు హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ తెలిపింది. పలు ప్రాంతాల్లో పని వేళలను కూడా తగ్గించుకున్నాయి. బెంగళూరు, చెన్నై వంటి పలు పెద్ద నగరాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.